హీరోయిన్ కు కష్టాలు కొనసాగుతున్నాయి. అటు కోలీవుడ్ లో ఫస్ట్ ఫిల్మ్ ఫట్మంది, ఇటు టాలీవుడ్ కు రీఎంట్రీ ప్లాన్ చేస్తే అది బెడిసి కొట్టింది. ఇప్పుడు కృతి శెట్టి చేతిలో రెండు చిత్రాలున్నాయి. వాటి రిజల్ట్స్ పైనే తన కెరీర్ ఆధారపడి ఉంది. టాలీవుడ్ కు కృతి శెట్టి రీఎంట్రీ అంటూ రీసెంట్ గా చాలా ప్రచారం సాగింది. బాబీ డైరెక్ట్ చేసే చిరు చిత్రంలో మెగా డాటర్ గా కృతి నటించనుందని టాక్ వినిపించింది. దీంతో టాలీవుడ్ లో మళ్ళీ కృతి బిజీ అవుతుంది అనుకున్నారు అంతా. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆఫర్ ని బాలీవుడ్ బ్యూటీ దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ అందుకుందట. బాబీ చిరు ప్రాజెక్ట్ ఇప్పుడు సెన్సేషన్ కు మారు పేరుగా మారింది. ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్రలో ప్రియమణి నటిస్తూ ఉండగా మరో కీలక పాత్రలో మాలీవుడ్ టాప్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నాడు. చిరు మోహన్ లాల్ కాంబో కోసం టాలీవుడ్ మాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో చేతి వరకు వచ్చిన ఆఫర్ చేజారడంతో డీలా పడింది కృతి. ప్రస్తుతం తాను తమిళంలో నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే మరో చిత్రం జీనీ ఉంది. ఇవి రెండు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్ లాక్ కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. తమిళంలో సూపర్ ఫామ్ లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా కృతి నటిస్తున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది కృతి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.